రామ్టాక్కి తిరిగి స్వాగతం. 1950వ సంవత్సరంలో భారత్ రిపబ్లిక్గా అవతరించింది. అదే సంవత్సరం నరేంద్ర మోడీ జన్మించాడు. ఆ రోజు నుంచి యుక్త వయసు రాగానే తనకి పెళ్లి చేసిన పెద్దలు ఎక్కడో ఏదో తపనతోటి నాకు కుటుంబం ముఖ్యం కాదు, దేశం ముఖ్యం అని చెప్పి దేశాటనకి బయలుదేరినటువంటి మహానుభావుడు. నేషన్ ఫస్ట్, సొసైటీ నెక్స్ట్, ఇండివిడ్యువల్ లాస్ట్, ఈ కాన్సెప్ట్ మనం చెప్తున్నాం. కానీ దాన్ని అమలు చేసినటువంటి ఘనత మోడీకి దక్కింది. జీవన అలా దేశదమ్మిరగా మొదలై ప్రచారకగా మారి ఆ తర్వాత రాజకీయ కార్యకర్తగా పరివర్తన చెందాడు. మొట్టమొదట తనకి పరీక్ష 1987లో ఎదురైంది. బీజేపీ తనని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకి ఇన్ఛార్జిగా పంపించింది. దాన్ని మొట్టమొదటిసారి అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ వశమైంది. అలా మొదలైన ప్రస్థానం 2001 అక్టోబర్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా అవకాశం దొరికింది. ఎకాఎకిన ఏ పదవి అంతకుముందు ఆయన చేపట్ల, డైరెక్ట్గా ముఖ్యమంత్రి పదవి చేపట్టాడు. ఆ తర్వాత 13 సంవత్సరాలకు 2014 మేలో భారత ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. అయితే ఆయన ప్రస్థానం 2001 అక్టోబర్లో మొదలైన గుజరాత్ ముఖ్యమంత్రిగా కేవలం 5 నెలల్లోనే ఆయనకు పెద్ద విషమ పరీక్ష ఎదురైంది. 2002 ఫిబ్రవరి 22న గోధ్రాలో మొత్తం ఉన్నటువంటి ట్రైన్ బోగీని కరసేవకుల్ని తగలబెట్టిన దానికి భావోద్రేకాలు చెలరేగి గుజరాత్లో చెలరేగిన అల్లర్లు మచ్చదెచ్చిపెట్టాయి. ఇకేముంది, కథనాలు అబద్ధాలతో అసత్యాలతో కట్టు కథలెళ్ళి పుంఖానుపుంఖలుగా టీవీల్లో మీడియాల్లో పుస్తకాల రూపంలో మోడీ వ్యక్తిత్వ హననం జరిగింది. అది మామూలు విషయం కాదు. అది అసలు ఒంటరితనం ఏర్పడినటువంటి పరిస్థితి భారత్లో, విదేశాల్లో అమెరికా లాంటి దేశాలు ఆయన రాకనే నిషేధించాయి. ఇంతటి విషమ పరిస్థితిని కేవలం 5 నెలలు అధికారం చేపట్టిన వెంటనే వచ్చింది. ఇంకేముంది, ఆయన రాజకీయ జీవితం సమాప్తమని ప్రతి వాళ్ళు అనుకున్నారు. కానీ కడిగిన ముత్యముల నిర్దోషిగా బయటకు వచ్చాడు. కేంద్ర ప్రభుత్వం, ప్రత్యర్థి ప్రభుత్వం ఉన్నా వాళ్ళ దర్యాప్తు సంస్థలు ఎంత ఇచ్చేసినా ఒక్కటంటే ఒక్కటి కూడా మోడీ మీద ఆరోపణల్ని నిరూపించలేకపోయారు. అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. ఆ తర్వాత దేశానికి రోల్ మోడల్గా గుజరాత్ రాష్ట్ర నిర్మాణాన్ని చేశాడు. అది కచ్చి భూకంపం కావచ్చు, మౌలిక సౌకర్యాల కల్పన కావచ్చు, పారిశ్రామిక అభివృద్ధి కావచ్చు. చివరికి అది 2014లో తనకి ప్రధానమంత్రి పదవి అభ్యర్థిత్వానికి బీజేపీ తీసుకురావటమే కాకుండా అసలు గుజరాత్ మోడలే దేశపు మోడల్గా ఎన్నికల్లోకి వెళ్ళటం జరిగింది. అదే ఆ గుజరాత్ మోడలే మోడీని గెలిపించింది, బీజేపీని గెలిపించింది. అంతటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మోడీ మోడల్ దేశాన్ని ఏలుతా ఉంది. ఏమిటా మోడల్? అసలు ముందుగా చూస్తే దేశం కోసం ఉగ్రవాదుల దాడి జరిగితే ప్రతి దాడి తప్పదని నిరూపించాడు. యూరీకి ప్రతిగా సర్జికల్ స్ట్రైక్స్, అట్లానే పుల్వామాకి ప్రతిగా బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, పహల్గామ్కు ప్రతిగా ఆపరేషన్ సింధూర్. ఉగ్రవాదులు వెన్నుల్లో వణుకు పుట్టించాడు. దేశంలో దేశభక్తిని పెంపొందించాడు. రక్షణని పటిష్టపరిచాడు. ఇక భారత పునర్నిర్మాణానికి ఆయన చేసిన పనులు 1, 2 కాదు. అసలు స్వచ్ఛ భారత్తో మొదలై అసలు మౌలిక సౌకర్యాలకు ఎప్పుడూ లేని పెద్దపేట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆయన వచ్చే నాటికి 1.87 లక్షల కోట్లు ఉన్నటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని 11 లక్షల కోట్లకి పెంచాడు ఈ సంవత్సరం.
అదే కాదు, రైల్వేస్, రోడ్స్, ఎయిర్పోర్ట్స్, సీపోర్ట్స్ ఏదైనా చూసుకోండి. అసలు ఇదేనా అదవరికి భారత్ అన్నంత మైమర్చే పద్ధతుల్లో తీసుకురాగలిగాడు. 2 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని $4 ట్రిలియన్ల పైగా కేవలం 11 సంవత్సరాల్లో తీసుకురాగలిగాడు. ఇక పన్నుల సంస్కరణలు అయితే, పన్నులు అప్పటిదాకా ప్రభుత్వ విధానం ఏంటంటే పన్నుల మోత, దాన్ని పన్నుల కోతగా తీసుకొచ్చేసి కార్పొరేట్ ట్యాక్స్ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా, తర్వాత జిఎస్టీ ఇండైరెక్ట్ ట్యాక్స్ అయినా, జిఎస్టీ 1O పాటు జిఎస్టీ 2O తోటి అసలు పూర్తిగా పన్నుల కోతను అమలు చేసి ప్రజలకు సౌలభ్యాన్ని తీసుకొచ్చాడు. ఇక మహిళా సాధికారత అయితే చెప్పాల్సిన పని లేదు. ఎవ్వరూ చేయలేని పని శాసనసభల్లో, పార్లమెంట్లో 1/3 రిజర్వేషన్ చట్టాన్ని తీసుకురాగలిగాడు. జన్ధన్ అకౌంట్స్ అయినా, ఉజ్వల యోజన అయినా, ఆవాస్ యోజనకి ప్రధానంగా మహిళలకే టైటిల్ లీడ్స్ ఇచ్చేటట్టు, లఖ్పతి దీదీ అయినా, ద్రోణ్ దీదీ అయినా చెప్పాల్సి వస్తే ఎన్నో ఉన్నాయి. ఇక ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఆయన టైంలో స్వచ్ఛ భారత్, ఆయుష్మాన్ భారత్, జేఐఎం ట్రినిటీ, జనధన్ ఆధార్ మొబైల్ ట్రినిటీ, తర్వాత జలజీవన్ మిషన్, ఆవాస్ యోజన, గరీబ్ కళ్యాణ్, యూపీఐ, ఇంటర్నెట్, హైస్పీడ్ ఇంటర్నెట్, సంక్షేమం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటింటికి టాయిలెట్, వంటింటికి గ్యాస్, నీళ్లు, తర్వాత ఉండటానికి ఇల్లు, తినటానికి బియ్యం, అనారోగ్యానికి హెల్త్ కార్డు, మొత్తంగా 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటికి. ఇదండి ఆయన ఘనత. సిగ్నేచర్ స్కీమ్స్ అంటే చెప్పటానికైతే కొన్ని అయితే చెప్తా. యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ని అభివృద్ధి చేయటం అన్నిటికన్నా ముఖ్యమైనది. ఈశాన్య భారతాన్ని ఆర్థిక పరివర్తన దిశగా మార్చటం, కాశ్మీర్ని భారత్తో ఇంటిగ్రేట్ చేయటం, దానికి ముఖ్యంగా ఆర్టికల్ 370ని రద్దు చేయటం, ట్రిపుల్ తలాక్ని రద్దు చేసేసి ముస్లిం మహిళలకి చాలా స్వేచ్ఛ కల్పించటం, అట్లనే వక్ఫ్ చట్ట సవరణ చేసి భారత చట్టాల్లో వక్ఫ్ చట్టాన్ని భాగస్వామ్యం చేయటం, సిఐఏని తీసుకురావటం. ఏ ఒకటా రెండా? అసలు భారత్ సాంస్కృతిక వారసత్వం అయినటువంటి భారత్ ఆత్మ, అయోధ్య రామాలయం, కాశీధామ్, ఇలా చెప్పుకుపోతే 1-2 కాదండి. ప్రజలకు దగ్గరగా ఉండటానికి తను చేసే నెల మన్ కీ బాత్, అసలు వర్క్ స్టైలు ఏంటది, మిషన్ మోడ్లో ఉంటాడు ఎప్పుడు కూడా. గవర్నెన్స్ చూసుకుందామా, వాగ్దానాలు చేయటం కాదు, కాల పరిమితి లోపల అమలు చేసి చూపించటం, ఆయనే శంకుస్థాపనలు వేయటం, ఆయనే ప్రారంభోత్సవం చేయటం, అసలు పాలన డాష్బోర్డు మీద పాలన చేయటం. ఒకనాటి 5 సంవత్సరాల ప్రణాళికల ప్లేసులో వర్చువల్ పాలన ప్రతిరోజు 24/7. ఇక సంక్షోభం గురించి మాట్లాడుకుందామా. సంక్షోభాల్ని అవకాశాలుగా మార్చుకోవటంలో వెన్నతో పెట్టిన విద్య మోడీకి. కోవిడ్ అసలు ఎవరు ఊహించని కోవిడ్-19ని ఆయన మొదట్లో కొద్దిగా తడబడిన తర్వాత దాన్ని ధీటుగా ఎదుర్కొని ప్రపంచానికే ఆదర్శంగా నిలవగలిచాడు. ఇటీవల టారిఫ్ దీంట్లో కూడా సంక్షోభం కూడా అందరూ వెన్ను తిరిగి పారిపోయిన ఒక్కడు నిలబడ్డ మొనగాడు మోడీ. ఇలా చెప్పుకుంటూ పోతే 1-2 కాదండి, నీలకంఠుడండి. ఒక విధంగా చెప్పాలంటే ఆయన మీద వచ్చిన విమర్శలు ఎవరి మీద రాలేదు. ఆయన ముస్లిం హంతకుడని ఆయన ఏ రోజు ఏ రిలీజియన్కి వ్యతిరేకంగా మాట్లాడిన దాఖలాలు లేవు. ఆయన అన్ని మతాలని సమానంగా చూశాడు. అయినా ఆయన మీద లేనిపోని అపప్రద క్రియేట్ చేశారు, నియంతలాగా మాట్లాడారు. మరి టీవీల్లో రోజు మోడీని గురించి మాట్లాడేవాళ్ళు, మోడీ తల తీసేస్తామని మాట్లాడిన వాళ్ళకు కూడా ఏమీ చేయకుండా అంత స్వేచ్ఛ ఇచ్చినటువంటి నీలకంఠుడు, గరళాన్ని కంఠంలో పెట్టుకున్నటువంటి వ్యక్తి మోడీ. అందుకే ఈ రోజుకి మోస్ట్ పాపులర్ పర్సన్ ఎవరన్నా ఉన్నారు అంటే భారత్లోనే కాదు ప్రపంచంలోనే అది మోడీ. యువకులు 75 ఏళ్ల మోడీ యువకుల మనసుల్ని, హృదయాల్ని కొల్లగొట్టాడు. 75 ఏళ్ల మోడీ మహిళల
అభిమానాన్ని చూరగొన్నాడు. ఒక్కరు కాదు, ఎవరు చెప్పండి, సీనియర్ సిటిజన్స్ మోడీ అంటే విపరీతమైన అభిమానం. అందుకనే 75 ఏళ్ల మోడీ స్థితప్రజ్ఞుడయ్యాడు, కారణ జన్ముడయ్యాడు, కర్మయోగి అయ్యాడు. పుట్టినరోజు సందర్భంగా మోడీకి నా హార్దిక శుభాకాంక్షలు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.